రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, అద్వితీయుడా, మీ యొక్క బలమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గతించిన ఉదయకాలం నుంచి ఈ రాత్రి వరకు కూడా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రాలు నాయనా. అవునయ్యా, మా ప్రతి ప్రయాణమును కూడా దీవించారు. మా రాకపోకలలో మీ యొక్క దేవదూతల కంచె దయచేసినందుకు స్తోత్రాలు. అపాయాలు, ప్రమాదాలు ఏవి కూడా మమ్మల్ని ముట్టకుండా కాపాడినందుకు కృతజ్ఞతలు నాయన. అదేవిధంగా మా ప్రతి పనిలోనూ మాకు ఆశీర్వాదాలు దయచేశారు తండ్రి. అయా, పడిపోకుండా, బలహీనులము కాకుండా, అజ్ఞానులుగా ఉండకుండా మమ్మల్ని జ్ఞానమిచ్చి బలమిచ్చి నడిపించినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, ముఖ్యంగా మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు. ప్రతి అవసరతను తీర్చి సమృద్ధిలోకి నడిపించినందుకు వందనాలు తండ్రి. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో కుటుంబంతో కలిసి మరొకసారి మిమ్మల్ని ఆరాధించుకునే, మిమ్మల్ని మహిమపరుచుకునే అవకాశం మాకు అనుగ్రహించినందుకు కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 114వ కీర్తన 8వ చరణము. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటగాను చేయువాడు. ఆమెన్. అవును తండ్రి. అయా, మీకు అసాధ్యమైనదంటూ ఈ లోకంలో ఏది కూడా లేదు తండ్రి. ఎటువంటి పరిస్థితినైనా కానీ అయా మీరు మార్చగలరు. అయా, క్షణాల్లో దాన్ని తండ్రి తిప్పివేయగలరు ప్రభువా. ఎస్ లార్డ్. ఈ రాత్రికాల సమయంలో అనేక మంది బిడ్డలు వారికి ఉన్న బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, శోధనలను బట్టి అయా మొరబెడుతూ ఉండగా వారి ఎడల మీ కృప చూపించండి. అయా, బండను సహితము నీటి మడుగ్గా చేయగలిగిన దేవుడవు తండ్రి. అయ్యా, అది ఎంత కఠినమైన పరిస్థితి అయినప్పటికీ వారికి అనుకూలంగా మార్చగలిగిన దేవుడవు. మీకు మొరబెడుతుండగా ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుత కార్యం జరిగించండి. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ యొక్క మొరను ఆలకించమని, అయా మేము వారి గూర్చి ప్రార్థన చేస్తూ ఉండగా మీ సహాయమును వారికి అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధించబడుతున్నారో వారందరినీ కూడా దర్శించండి. వారికి కలిగినటువంటి ప్రతి విధమైన రోగము నుంచి, వ్యాధి నుంచి అయా విడుదల దయచేయండి తండ్రి. సంపూర్ణ ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి. అయా, మీ కృపలో వారందరినీ భద్రపరచుకోండి. ప్రతి ఒక్క అపవాది క్రియను కూడా యేసు నామంలో లయపరచమని అడుగుతున్నాం తండ్రి. శాంతి సమాధానాలు వారికి దయచేయండి అయ్యా. కుటుంబంలో శోధనలతో, ఇబ్బందులతో తండ్రి ఈ రాత్రికాల సమయంలో దుఃఖిస్తున్నారు అయా. భార్యాభర్తల మధ్య సఖ్యత లేక, తల్లిదండ్రులు బిడ్డల మధ్య సఖ్యత లేక, ఒకరంటే ఒకరికి పడనటువంటి తత్వంతో ఈ రాత్రికాల సమయంలో వారు జీవిస్తూ ఉండగా వారి కుటుంబము తండ్రి మరలా కట్టబడి అయా సంతోషంతో జీవించడానికి సహాయం దయచేయండి. ప్రతి అప్పు నుంచి కూడా విడుదల దయచేయండి. ఆర్థికంగా ప్రతి ఒక్కరిని బలపరచండి తండ్రి. అయా, బిడ్డల యొక్క ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలన్నిటినీ కూడా దీవించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, ఈ రోజున జాబ్స్ కోసం ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగం దయచేయండి తండ్రి. అయా, నైట్ డ్యూటీలో ఉండి నైట్ ట్రావెలింగ్ చేస్తున్న ప్రతి బిడ్డకు మీ సహాయమును, మీ క్షేమమును దయచేయమని అడుగుతున్నాము. ముఖ్యంగా నాయన, గర్భఫలం లేక ఎంతోమంది దుఃఖిస్తున్నారు తండ్రి. అయా, మీరు వారి ఎడల కరుణ చూపించి గర్భఫలము అను బహుమానమును వారికి అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం. అదేవిధంగా నాయన, కోర్టు కేసుల్లో నుంచి కూడా విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. అయా, వివాహాల కోసం ప్రార్థన చేస్తుండగా సాటి అయిన సహాయమును అయా వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. పలు దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకును మీ కాపుదల దయచేయండి. వారి ఉద్యోగాల్లో, చదువుల్లో మీరు తోడై ఉండండి తండ్రి. అయా, విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరచమని కూడా ప్రార్థన చేస్తున్నాము. ఎవరైతే నాయన ధనమిచ్చి చిక్కుబడ్డారో వారి ధనం వారికి రావడానికి సహాయం దయచేయండి. గృహాల కోసం ప్రార్థన చేస్తూ ఉండగా, పెన్షన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం తండ్రి, ప్రమోషన్స్ కోసం ప్రార్థనలు చేస్తూ ఉండగా వాటన్నిటినీ బిడ్డలకు మీరే దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి, మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును దయచేయండి తండ్రి. దుర్వ్యసనాల నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మా భారతదేశాన్ని కాపాడండి ప్రభువా. దేశ సైనికులకు
వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం. అయ్యా, ఈ యొక్క రాత్రిన మేమందరము కూడా సేద తీరబోతుండగా మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయండి ప్రభువా. నిద్రలేమి పీడకల సమస్యలతో ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా, అపవాది దురాత్మ శక్తులు, దొంగలు, హానికరమైన పరిస్థితులనైనా, శత్రువుల ఆలోచనలు ఏవి కూడా మమ్మల్ని ఏమి చేయకుండా మీరే ఈ రాత్రంతను మమ్మల్ని భద్రపరచుమని, అయ్యా మంచి నిద్రతో, కంటి నిండా నిద్రతో మమ్మల్ని అందరినీ కూడా సంతృప్తిపరచుమని, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మేమందరము కూడా సజీవులుగా మీ పాద సన్నిధిని చేరి మిమ్మల్ని స్తుతించుకోవడానికి, మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మరొక అవకాశమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.